ప్రియులారా, పెర్గమ సంఘం గురించి మనము ధ్యానం చేస్తా ఉన్నాం. ఈ పెర్గము ఈ సంఘాన్ని గురించి మనము చదువుతూ ఉన్నప్పుడు, ఈ పెర్గము అంటే గోపురమని, దుర్గమని మనం చెప్పుకున్నాం. మీ మనసులో పడిపోవాలి. ఇక్కడ 4 రకాల ఆరాధనలు ఉన్నాయి. అంటే అన్య దేవత ఆరాధన. ఒకటి గ్రీకు దేవతలైన ద్విపతి, ఎథినై. ఇది వైద్య దేవతగా ఆడ కొలుస్తారు. రెండోది ఎస్క్లీపియన్ దేవత ఆరాధన. ఈ దేవతకు ఒక సర్పము స్నేహితుడని, అది సర్ప ఆరాధనగా మార్చబడింది. అందుకనే సాతాను అని పేరు పెట్టారు దేవుని పిల్లలు. మూడోది వ్యక్తిగత ఆరాధన. రోమా చక్రవర్తిని ఆరాధిస్తారు. నాలుగోది ఇక్కడ నిమ్రోదు ద్వారా ప్రారంభమైన బేబెల్ దేవత ఆరాధన కూడా ఉంది అని మనం చెప్పుకున్నాం. వాస్తవం. ఉత్తరం రాసిన వాడు 2 అంచుల వాడిగల ఖడ్గము అంటే అది దేవుని వాక్యము. ఎందుకు ఆ మాట అన్నాడంటే, అక్కడ రోమా అధికారులు ఉన్నారు. వారికి ఒకతనికి ఖడ్గం ఇవ్వబడుతుంది. వారు విచారణ చేసి ఆ అతనికి తప్పు అనిపిస్తే, అతన్ని చంపాలనిపిస్తే ఆ ఖడ్గముతో అతన్ని చంపేసేయచ్చు. కనుక దయచేసి గమనించండి. ఆ ఖడ్గానికి మీరు భయపడతారేమో, మీరు భయపడద్దు. 2 అంచులు కలిగిన ఖడ్గము గలవాణ్ణి నేను అని చెప్పాను. తర్వాత సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు ఉన్నావు అంటే అక్కడ ఆ దేవత ఆరాధనలు ఉన్నాయి కనుక ఆ పట్టణమంతా ఆ దేవతల ఆరాధనతో నిండిపోయింది. ఆ నిండిపోయిన స్థలములో మీరున్నారు. అంత భయంకరంగా దేవతల ఆరాధన నిండిపోయినప్పటికీ ఆ దేవతలకు దూరంగా వీరు బ్రతుకుతూ ఉన్నారు. దూరంగా వీరు ఆ ఆరాధనకు సంబంధం లేకుండా ఈ పెర్గములో ఉన్న సంఘము ఎక్కువ మంది అలాగూ బ్రతుకుతూ ఉన్నారు. తర్వాత వారి మధ్యలో అంతిపాను ఒక గొప్ప భక్తుణ్ణి చంపేశారు రోమా చక్రవర్తి. దాన్ని చూసినా కూడా వారు చలించలేదు. దేవునిలో వారు స్థిరంగానే ఉన్నారు, చెదిరిపోలేదు. అయితే అంత గొప్ప సంఘాన్ని మరలా దేవుడు అంటున్నాడు, అయినను మీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. ఏమిటా తప్పంటే, విగ్రహాలకు బలిచ్చిన దానిని వారు తింటున్నారు. ఏం తింటున్నారు? విగ్రహాలకు సమర్పించిన దాన్ని తింటున్నారు. అది తప్పు. విగ్రహ సంబంధమైన వాటిని మనం భుజించకూడదు, తినకూడదు. విగ్రహాలకు పెట్టిన వాటిని తినకూడదు, ఆ పలహారాలు తినకూడదు. విగ్రహం అంటే ఏదైనా, పైన ఆకాశం యందు కానీ, భూమి యందు కానీ, భూమి కింద నీళ్ల యందు కానీ దేని రూపాన్ని మీరు చేసుకోకూడదు అని చెప్పాడు. దేని రూపానికి మీరు సాగిలపడద్దు అని చెప్పాడు. అది యేసు ప్రభు విగ్రహం అని మీరు చెప్పుకుంటున్నా, లేక మేరీ మాత అని విగ్రహం అని మీరు చెప్పుకుంటున్నా, అవి విగ్రహాలే. అన్యుల విగ్రహాలు మాత్రం, వాటికి మాత్రమే మనం మొక్కకూడదు, వాటికి మాత్రమే సమర్పించింది తినకూడదు అని కాదు.
అది నీవు యేసని మరి అని లేకపోతే ఇంకొకళ్ళని చెప్పుకొని దానికి అర్పించింది కూడా మీరు తినకూడదు. అది విగ్రహార్పితమైంది. విగ్రహాలకు మొక్కకూడదని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. అది ఏ విగ్రహమైనా మీరు మార్చుకోవాలి. ఇక్కడ చూసినప్పుడు జారత్వము చేయటం, అది జారత్వం కిందకే వస్తుంది. విగ్రహాలకు పెట్టింది తినటం వల్ల, విగ్రహాలకు నమస్కారం చేయటం వలన అది జారత్వమే. సరే, ఇక్కడ లోక స్నేహం ఎక్కువగా ఉంది. లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. లోక కోరికలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చాలా రకరకాల పద్ధతులు, లోక సంబంధమైన చిల్లంగితనము, పస్తీలు, లేకపోతే గారడి విద్యలు, సృష్టిని పూజించటం, ఏమండి, ఇవి ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే బిలాము బోధ అంటే ఏమిటంటే బాలాకుకు నేర్పించాడు. ఏమయ్యా, ఈ ఇశ్రాయేల్ జనాంగాన్ని శపించడం నా వల్ల కాదు, దేవుడు నా మాటలు తిప్పేస్తున్నాడు, కనుక నువ్వు ఒక పని చేయి, ఒక జాతర ఏర్పాటు చేయి, మీ జాతిలో చక్కని స్త్రీలను తీసుకొచ్చి ముందు నిలుపు, ఇశ్రాయేలును కూడా పిలువు, వాళ్ళను కూడా పిలిచి ఆ జాతరలో అందరినీ కలిపేసేయి, ఈ చక్కని స్త్రీలను వాళ్ళ మీదకి ఉసుగొల్పు, వారు ఈ స్త్రీలను మోహిస్తారు, ప్రేమిస్తారు, మనం ఏమీ చేయనవసరం లేదు, వారి దేవుడే వాళ్ళని హతమారుస్తాడు అని చెప్పాడు. ఈ బోధ చూడండి, బిలాము బోధ, ఇలాంటి తప్పుడు వాని బోధలు నిజంగానే చక్కని వాళ్ళని బాలాకు పెట్టి ఇశ్రాయేలు యవనస్తులను పిలిపిస్తే వారిని మోహించారు, ప్రేమించారు. ఈ రోజుల్లో కూడా ప్రేమలు ఎక్కువైపోయినాయి కదా. 10th క్లాస్లోనే ప్రేమలు. చూడండి, చాలా మంది కొంతమందిని ప్రేమిస్తారు. ఆ ప్రేమ పెళ్లిళ్ళలో నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు ఒక 5% ఏమన్నా సక్సెస్ అయినాయేమో కానీ మిగిలి అన్ని కూడా ఫెయిల్ అయిపోయి. ఆ యవన కాలంలో ఏమవుతుందంటే ఎలాంటి వాళ్ళంటే వాళ్ళకి ఇంకేం అర్థం కాదు. నేను చదువుకుంటున్నాను, నేను మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలి, ఆ తర్వాత నాకు తగిన సంబంధాన్ని నేను చేసుకోవాలి అనే ఆలోచన చేయరు వాళ్ళు. ఎవడో ఒక ఎదవ వాడేదో ఎమ్మడబడతాడు, వాడి యొక్క మోహంలో పడిపోతారు. వాడు చివరికి చూస్తే తాగుబోతూ, దొంగ, వ్యభిచారి, వాడు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఈ చక్కని బిడ్డని, మంచి బిడ్డని, చదువుకున్న బిడ్డని వాడు ఇష్టం వచ్చినట్లుగా హింసిస్తాడు, పాడైపోతారు. ఆ కుటుంబాల్లో సమాధానం ఉండదు. అలాగూ ఎన్నో కుటుంబాలు పతనమైపోతాయి. అందుకని చక్కదనాన్ని చూసో లేకపోతే ఆ వయసును బట్టో మనం ప్రేమలో పడకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకి అనుకూలమైనది, దేవుడు మనకి మేలైనది చేస్తాడు. యవనస్తులు, పెళ్లిగాని వాళ్ళు జాగ్రత్త. మీకు కనపడేదంతా మేలిమి బంగారం లాగా ఊహించుకోమాకండి. అది పైపోతే గోల్డ్ కవరింగ్, లోపలంతా ఇనుమే, చండాలమే. ఇప్పుడు అక్కడ జరిగింది కూడా అదే. మోయాబీలు స్త్రీలు, వాళ్ళు విగ్రహారాధికులు, వాళ్ళని మోహించారు. దేవుడు వాళ్ళ మధ్యలోకి తెగులు తీసుకొచ్చాడు, వాళ్ళందరినీ తెగులు చేత హతమార్చాడు. కనుక శిక్షలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఇలాగూ బిలాము నేర్పించాడు. దేవుని కంటే డబ్బు, కీర్తి, సుఖము ఎక్కువగా ప్రేమించారు వాళ్ళు. సరే, నికోలాయితుల బోధ అని ఉంది. మరలా అదేంటంటే ఆచారాలే కానీ ఆత్మీయత ఉండదు.
ఆచారాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడంతా ఆచారాలేగా. ఆదివారం వచ్చిందంటే, ఏదైనా పండుగలు వచ్చినాయి అంటే ఆచారాలు, ఏమన్నా ఈస్టర్ వచ్చిందంటే ఆచారాలు, గుడ్ ఫ్రైడే ఇంట్లో ఆచారం, ఆత్మీయత లేదు. ఆచారాల్లో బ్రతుకుతున్నారు ఈనాడు క్రైస్తవులు. క్రైస్తవులు నిజమైన భక్తిలో లేరు. కనుక ఈ నికోలాతుల బోధలు అలాంటివే. ఆ తర్వాత మనం చూస్తే, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు హెచ్చరిస్తున్నాడు వాళ్ళని, నువ్వు మారు మనసు పొందు. క్రైస్తవుని జీవితంలో ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉండాలి, లోపాలు దిద్దుకుంటూ ఉండాలి, బలహీనతలను సరిచేసుకుంటూ ఉండాలి. నాకేం బలహీనతలు లేవని నీవు భ్రమలో బ్రతకొద్దు. నేను గతంలో చెప్పాను, భ్రమ, పాపపు భ్రమ. చూడండి, ఆ భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. ఆ భ్రమ ఏం చేస్తుందంటే పాపానికి తీసుకెళ్ళిపోతుంది. ఎప్పటికప్పుడు నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి, నీ లోపాలు దిద్దుకోవాలి. నేను నడిచే మార్గం కరెక్ట్గా ఉందా, నేను ఎలాగో మాట్లాడుతున్నాను, ఎలాగో చూస్తున్నాను, ఎవరిని ఏ విధంగా ఊహించుకుంటున్నాను, ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మారు మనసు పొందాలి. పాపపు సంబంధమైన ఆలోచనలు సాతానుడు మైండ్లోకి తీసుకొస్తా ఉంటాడు. వాడు ఏవేవో కోరికలను రేపుతా ఉంటాడు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఎవరు జాగ్రత్తగా ఉండగలుగుతారంటే, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు మాత్రమే జాగ్రత్తగా ఉంటారు. దేవుని వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకునేవారు, బోధించేటప్పుడు ఆ లోపాలను దిద్దుకునేవారు మాత్రమే జాగ్రత్తగా ఉంటారు. ఆ తర్వాత మనం చూస్తే వాళ్ళకు ఒక వాగ్దానం ఉంది, జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును అని ఉంది. ఎవరికంట? జయించువానికి. గత వారం చెప్పాను, పాపము ఎలాంటిదో, పాపము యొక్క రూపాలు ఎలా ఉన్నాయో, పాపము వలన జరిగే ఆ భయంకరమైన విపత్తులు ఏమిటో గతంలో మీకు చెప్పాను. కనుక మీరేం చేయాలి? జయించాలి, లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి. మన బ్రతుకులో జయ జీవితం ఉండాలి. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. మన్నా, మరుగయున్న మన్నా ఏమిటి? ఏది మరుగయున్న మన్నా? మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించు శ్రేష్టమైన దేశానికి దేవుడు వారిని నడిపిస్తూ ఉండగా, మధ్యలో వారు ఆహారం కొరకు దేవుణ్ణి అడిగారు, మోషేని అడిగారు. మోషే ప్రార్థించినప్పుడు దేవుడు వారికి ఏమి ఇచ్చాడంటే, ఆ వాగ్దానం చేసిన మన్నా ఇచ్చాడు. మన్నా మన్నా ఆ మన్నా ఇచ్చేటప్పుడు చెప్పాడు, ఎందుకంటే వీళ్ళు దేవుని మాట ప్రకారము నడుస్తారా లేదా అనేది ఒక పరీక్ష. ఏ రోజుకు ఆ రోజు సరిపోయినంత మాత్రమే మీరు పోగు చేసుకోవాలి. ఆశతో ఎక్కువ పోగు చేసుకున్నారనుకో, అది రేపటికి అవి పురుగులుగా మారిపోతాయి. విశ్రాంతి దినానికి ముందు రోజు మాత్రం 2 రోజులకు సరిపోయినంత పోగు చేసుకోవాలి. అంటే ఇక్కడ దాని అర్థం ఏమిటంటే, దేవుడు నీకు ఏ దినానికి అవసరమైన ఆహారము ఆ దినం ఇస్తాడు. యేసు ప్రభు వారు నేర్పిన ప్రార్థనలో కూడా, మా అనుదిన ఆహారము మాకు నేడు మాకు దయచేయండి. మనం దేని విషయం, తిండి విషయమై కలవరపడకూడదు. ఆకాశ పక్షులను చూడండి, అవి కోయవు, విత్తవు, వాటికి దేవుడు సమృద్ధిగా ఆహారం ఇస్తున్నాడు. మీరు ఏం చేయాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు మనకు అవసరమైనవన్నీ కూడా ఆయన ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు.
ఏమండి, మనకేది అవసరమో ఆయనకు తెలుసు. ఆయన పిల్లలమైన మనల్ని ఆయన శ్రద్ధగా చూస్తాడు, శ్రద్ధగా ఆదరిస్తాడు. గమనించండి, దేవునికి స్తోత్రం. మన్నాను వారికి సమృద్ధిగా ఇచ్చాడు. ఆకలి లేకుండా వారిని అరణ్యములో వారు పస్తులు ఉండకుండా, పడిపోకుండా, నీరసం రాకుండా వారికి సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు కదా, ఇచ్చాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడిచ్చిన ఆహారమే మన్నా. ఇప్పుడు మనకేమిస్తానన్నాడు? మరుగయున్న మన్నాని ఇస్తానన్నాడు. ఆ మన్నా ఏమో ప్రత్యక్షంగా ఆకాశము నుండి కురిపించబడింది. కానీ ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ పలికిన మాట ఏమిటంటే, ఆ మన్నా మరుగైనది. ఆ అరణ్యములో ఆ మన్నాను తిన్న వారందరూ కూడా కొన్నాళ్ళు బ్రతికారు, కానీ ఆకలి లేకుండా వారు ఒక రోజున చనిపోయారు. అందరూ వారు చనిపోయారు. కానీ మరుగై ఉన్న ఈ మన్నాను తినేవారు ఎన్నటికీ చనిపోరు. ఆ మరుగై ఉన్న మన్నా అంటే ఏమిటో ఒక మాట చూద్దాం. చూడండి, బైబిల్లో నుంచి మరుగై ఉన్న మన్నా. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుంచి చదవండి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం. ఇక్కడ వాళ్ళు అడిగారు, ఏమడిగారు? పై వచనాల్లో చదివితే ఇక్కడ మనం చూసినప్పుడు వారందరూ కూడా యేసు ప్రభు దగ్గరకి ఎందుకు వస్తున్నారంటే రొట్టెల కోసం వస్తున్నారు. రొట్టెలు, ఆయన రొట్టెలు పెడుతున్నాడు. 5,000 మందికి రొట్టెలు పెట్టాడు కదా, 4,000 మందికి రొట్టెలు పెట్టాడు కదా, వారికి సమృద్ధి అయిన ఆహారం పెడతా ఉన్నాడు కదా. ఆ శరీర సంబంధమైన ఆహారం కోసము వస్తా ఉంటే యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఆ 27వ వచనం చూడండి, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. తర్వాత అంటాడు, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు అని చెప్పాను. ఏంటంటే క్షయమైన ఆహారం కోసం కాదు, క్షయమైన తిండి కోసం కాదు, అక్షయమైన ఆహారం. చూడండి 30వ వచనం, అట్లయితే మేము చూసి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పారు. వాళ్ళు అన్నారు, మరి ఏంటి, మన పితరులకి పరలోకము నుండి ఆహారాన్ని ఆయన ఇచ్చాడు అంటే ఆకాశ వాక్యుల్ని విప్పి వారికి ఆహారాన్ని కుమ్మరించాడు. మరి ఆ విధంగా జరిగింది కదా. ఇప్పుడేంటి, మరి ఇప్పుడు మాకే ఈ ఆహారం ఎందుకని రాదు అన్నట్టుగా మాట్లాడారు. అప్పుడు యేసు ప్రభు ఉన్నాడు చూడండి. కాబట్టి యేసు ఇక్కడ నేను చెబుతున్నాను, పరలోకము నుండి వచ్చే ఆహారము మోషేకి లేదు, పైనుండి వచ్చే ఆహారము, పరలోకము నుండి వచ్చే ఆహారము మోషేకి లేదు. మరి ఏమిచ్చాడు మోషేకి? చూడండి, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎప్పుడు మాకు అనుగ్రహించు, ఇప్పుడు ఎల్లప్పుడూ ఏంటంటే వారు ఏమంటున్నారు, ఈ ఆహారము
ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించండి. తండ్రి ఇచ్చే ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించండి అంటున్నారు. అందుకు యేసు వారితో ఏమన్నాడంటే, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిక కొనడు. ఆ జీవాహారము ఎల్లప్పుడూ మాకేమంటే ఆ జీవాహారం నేనే. మరుగై ఉన్న మన్నా పరలోకములో నుంచి పంపబడింది నేనే. నా యొద్దకు వస్తే నువ్వెన్నడూ దప్పిక కొనవు, ఆకలి కొనవు. నీ ఆకలిని నేను తీరుస్తాను. చూడండి 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే. జీవాహారం ఏంటి? ఎప్పుడు జీవించే ఆహారము నేనే. జీవాహారము నేనే. చివర్లు అంటారు చూడండి, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎల్లప్పుడును ఎప్పుడును దప్పిక కొనడు, ఆకలి కొనడు. ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆ మరుగై ఉన్న మన్నా నేనేనయ్యా, నా యొద్దకు రా, నీకు ఆకలి తీరుస్తా, నీ దప్పిక తీరుస్తా. ఆ కింద 37వ వచనంలో అంటాడు, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము బయటకు త్రోసివేయను. నేనెంత మాత్రము వారిని బయటికి త్రోసివేయను. మన్నా, ఆ మన్నాను తిన్నవారు చనిపోయారు. యేసు ప్రభు అనే ఈ మన్నాను, ఈ వాక్యం ఒకడు రొట్టె వలన కాదు గాని నా నోటి నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడు. ఇప్పుడు మనకి ఈ వాక్యమే గొప్ప మన్నా. నా యేసు ప్రభు వారు వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యమే మన్నా. ఈ వాక్యాన్ని నువ్వు భుజిస్తే నువ్వెన్నటికీ చనిపోవు, నిత్య జీవములోనికి వెళ్తావు. ఈ వాక్యాన్ని నువ్వు అనుసరిస్తే. అందుకనే మీకు నేను పదే చెప్పేది ఏంటంటే, మీ జీవితంలో వాక్యము పనిచేస్తుందా లేదా చూసుకోండి. మీ జీవితంలో వాక్యానికి చోటు ఉందా లేదా చూసుకోండి. వాక్యాన్ని అనుసరిస్తున్నారా? నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారా? యేసు ప్రభు అందుకే కదా వచ్చింది, ఎవరి త్రోవకు, ఎవరికి ఇష్టం వచ్చిన త్రోవకు వారు తొలగిపోయి ఉన్నారు. ఒక్కటన్నా దేవుని ఇష్టాన్ని చేసే పని ఏమన్నా ఉందా మీ దగ్గర? ఒకటి ఏం చేస్తున్నారు? దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు. దేవుని చిత్తానికి ఏ విషయంలో మీరు లోబడుతున్నారు? మనందరి పాపాలు ఆయన మీదకు మోపబడ్డాయి కదా. ఆయన మన కొరకు బలైపోయాడు కదా. ఆయనే మన్నాగా మనకి ఇవ్వబడ్డాడు కదా. మరి ఆయన యొద్దకు మనం వచ్చాం అనుకుంటున్నాం కానీ ఆయనతో సత్సంబంధం, ఆయన వాక్యాన్ని భుజించేవారు ఎంతమంది ఉన్నారు? వాక్యాన్ని అనుసరించేవారు ఎంతమంది ఉన్నారు? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. పైనుండి వచ్చిన వాడు యేసు ప్రభు, పరలోకం నుండి వచ్చిన వాడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభుని మనం వెంబడిస్తున్నామా? ఆయన వాక్యాన్ని మనము అనుదినము భుజిస్తున్నామా? మనం చావకుండా ఉండాలంటే, సాతాను క్రియలకు లోబడకుండా ఉండాలంటే మనము వాక్యాన్ని అనుసరించాలి, వాక్యాన్ని భుజించాలి. మీరు ఎంతమంది ప్రతిరోజు వాక్యాన్ని చదువుతారు, చదివి అవగాహన చేసుకుంటారు? వాక్యాన్ని ధ్యానించటంలో
మీరు సరిపోతారా? వాక్యము నేను అడుగుతున్నాను, మీరు బైబిల్ ధ్యానిస్తే, ప్రతిరోజు బైబిల్ చదివితే మీ జీవితాలు సంపూర్ణంగా మారిపోతాయి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక అతను వచ్చి అన్నాడు, మా నాయకుడు ప్రతిరోజు 2 గంటలు బైబిల్ చదువుతాడు అని అన్నాడు. మరి స్వామి, 2 గంటలు మీ నాయకుడు బైబిల్ చదివితే రాజకీయాలు వదిలిపెట్టి ప్రభు సేవకు వచ్చేవాడు, సువార్త చెప్పడానికి బయలుదేరేవాడు. 2 గంటలు బైబిల్ చదివితే జరిగేది అదని చెప్పా. బైబిల్ చదివితే జీవితాలు మారిపోతాయి. బైబిల్ చదవకపోతే ఇక అలా వాళ్ళు ఎలా ఉంటారంటే వేషధారణ బ్రతుకుల్లో జీవిస్తూ ఉంటారు. అందుకనే దేవుని మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభునందు ప్రియ, ఎవరు కీర్తనల గ్రంథం 119వ కీర్తన 9వ మాట చదవండి. చదువుతున్నారా? యవనస్తులు దేని చేత తమ నడతలు, చూడండి, నీ నడతలు మారేది దేని చేత అంటే వాక్యాన్ని బట్టే. వాక్యాన్ని బట్టే నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకుంటావు. వాక్యము నీ జీవితంలో ఉంటే నీ నడకలు మారిపోతాయి, నీ ప్రవర్తన మారిపోతుంది, నువ్వు సరి చేసుకుంటావు. నీ మాటలు, నీ ప్రవర్తన అంతా కూడా ప్రభువుకు మహిమార్థంగా ఉంటాయి. మరుగై ఉన్న మన్నా అదే వాక్యం. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అది జయించిన వారికి మాత్రమే వారు చూడగలరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అద్దములో చూసినట్టు ఇప్పుడు సూచనగా చూస్తున్నాము కానీ అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. చూడండి, దాచబడిన ఛాయగా క్రీస్తుని ఇప్పుడు చూస్తున్నాము. అయితే నీవు జయిస్తే రేపు ముఖాముఖిగా యేసును చూస్తాం. ఈ ప్రపంచంలో చాలా మందికి మన్నా మరుగ్గానే ఉంది. తినేవానికి ప్రత్యక్షంగా ఉంటుంది, వాక్యాన్ని అనుసరించేవాడు. మరొక విషయం ఏంటంటే, మీకు మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. తర్వాత ఏమన్నాడు? తెల్లని రాయి. మరలా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనికి రండి. ఇప్పుడు మీరు చదవండి 17వ వచనం, 2:17. చూడండి, జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతినిత్తును. ఏమిస్తాడంట? తెల్లని రాయి. రాయి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి. ఇల్లు కట్టువారు నిషేధించారు ఒక రాయిని, యేసు ప్రభుని. వారందరూ కూడా స్వీకరించలేదు. యేసు ప్రభుని స్వీకరించకుండా, ఆయన బోధలు స్వీకరించకుండా నిషేధించారు. పునాదిగా వేయబడిన రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ దాన్ని వారు అంగీకరించలేదు. ఆ రాయిని అంగీకరించలేదు. జకర్యా ప్రవక్త అంటాడు, యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడండి. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని ఏం చూడాలి? తేరి చూడండి. జకర్యా గ్రంథంలో ఉంటది, 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయము 9వ వచనం. ఏమిటి తేరి చూస్తే ఏం కనపడుతున్నాయి? ఏం కనపడుతున్నాయి చూడండి.
నేనుంచిన రాతిని తేరి చూడు. ఆ రాతికి 7 ఏమున్నాయి? నేత్రాలున్నాయి. నేనే. 7 నేత్రాలున్నాయి. ఏమిటి ఆ నేత్రాలు? ఆ 7 నేత్రాలు ఏంటి? రాతిని తేరి చూడు. రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని తేరి చూడమంటున్నాడు. ఇప్పుడు ఈ రాతిని చూస్తే 7 నేత్రాలు. యెషయా గ్రంథం 11 అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథం 11 అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ 1 జ్ఞానము, 2 వివేకము, ఆధారముగా ఆత్మ. చూడండి, 3వది ఆలోచన, 4వది బలము, తర్వాత 5వది తెలివి, 6వది భయము, 7వది భక్తి. 7 నేత్రాలు యేసుక్రీస్తులో ఉన్నాయి. మరి మన జీవితంలో ఉన్నాయా? తేరి చూడండి అంటున్నాడు. ఇప్పుడు యేసును తేరి చూస్తే నీకేం కనపడుద్ది? యేసుని ఎప్పుడు కూడా నువ్వు ఎలా చూస్తావు? యేసుని ఎప్పుడు పైనే చూస్తారు. యేసయ్యా నన్ను ఈ విధంగా దీవించు, అయ్యా నన్ను ఇలా చెయ్యి, అలా చెయ్యి, నాకు అదివు ఇదివు, ఇదే చూస్తారు. తేరి చూసారా ఎప్పుడైనా? అసలు యేసు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు? యేసు మనకేమి అనుగ్రహించబోతున్నాడు? యేసు మనకేమిస్తాడు? పాస్టర్ గారు కానీ విశ్వాసులు కానీ, విశ్వాసులు పాస్టర్ గారిలో ఏం కోరుకుంటారు? మీరు విశ్వాసులు కదా, పాస్టర్ గారిలో మీకేం కావాలని కోరుకుంటారు? మా పాస్టర్ గారు ఎలా ఉండాలని కోరుకుంటాడు? మా పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేసేవాడై ఉండాలి, మాకు మంచిగా వాక్యం బోధించేవాడై ఉండాలి, సాత్వికుడై ఉండాలి. చూడండి, ఇలాంటి కోరుకుంటారు పాస్టర్ గారిలో. అంతేనా? పాస్టర్ గారు మా అందరికి మంచి భోజనం పెడతా ఉండాలి, రోజు ఆదివారం రాగానే పలావ్ వండి పెట్టాలి మా పాస్టర్ గారు. ఈ కోరుకుంటారా? ఏం కోరుకుంటారు? మంచి వాక్యం చెప్పాలి, మమ్మల్ని బలపరిచేవాడై ఉండాలి. లోతైన విశ్వాసులు ఏమనుకుంటారంటే మా జీవితాలను దిద్దగలిగిన, సరిచేయగలిగిన వాక్యాన్ని బోధించేవాడై ఉండాలి అని కోరుకుంటారు. మరి పాస్టర్ గారు విశ్వాసుల్లో ఏం కోరుకుంటాడు? విశ్వాసులు ఎలా ఉండాలని కోరుకుంటాడు పాస్టర్ గారు? చెప్పండి మీరు. ఆదివారం వస్తా మంచి భోజనం, మంచి కూర వండుకొని పాస్టర్ గారికి తెచ్చివ్వాలి. అది కూడా చేస్తారు కదా కొంతమంది, మీరు చేయరులే. మంచి కూర వండుకొని, మంచి భోజనం వండుకొని నాకు తెచ్చివ్వాలి, మంచిగా కానుకలు ఇవ్వాలి, మంచిగా వీళ్ళందరూ రావాలి. ఇది కోరుకుంటాడా పాస్టర్ గారు మీ దగ్గర నుంచి? మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటాడు? విన్న వాక్యము వారి జీవితాల్లో పనిచేయాలని కోరుకుంటాడు. మీరు విశ్వాసంలో లోతుగా వెళ్ళాలని కోరుకుంటాడు. మీ భక్తి చెక్కు చెదరదై ఉండాలి. లోక సంబంధమైన ఈ లోక సంబంధమైన వాటిని అనుసరించకూడదని కోరుకుంటాడు. మీలో చూస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మీ జీవితాల్లో జరగాలని కోరుకుంటాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం, మీలో కోరుకునేది పాస్టర్ గారు. అది దైవజనుడు ఏం కోరుకుంటాడంటే మీరు భక్తిగా జీవించాలని కోరుకుంటాడు. మీరు పాపములో పడిపోకూడదని కోరుకుంటాడు.
మీ జీవితాల్లో ఉన్న లోపాలు, పాపాలు మీరు దిద్దుకోవాలని కోరుకుంటాడు. అది ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఇదే యేసు ప్రభు వారు కూడా నీ జీవితంలో కోరుకునేది అదే. తేరి చూడండి యేసుని. యేసును చూస్తే భౌతికమైన వాటి కోసం కాదు. మీరు భౌతికమైన వాటి మీద మనసు పెట్టవద్దు. ఇందాక చెప్పాను కదా, మీకు ఏది అవసరమో ఆయన తెలుసు. మీకు ఆహారం ఇస్తాడు. ఆకాశ పక్షులకు ఇచ్చే దేవుడు. మనుషులు ఆయన ప్రేమతో మనల్ని ఆయన స్వహస్తాలతో చేసుకున్న మనకివ్వడా? మనల్ని పోషించడా? పోషిస్తాడు. కానీ నువ్వు ఎలా ఉండాలి? ఆయన ఏ విధంగా చూడాలి? నీకు రక్షకుడిగా చూడాలి. నా ప్రభు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని నిన్న మనం విన్నాం. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? నమ్ముకోవాల్సిన అవసరం ఏంటి? ఎంతో మంది దేవుళ్ళు, దేవతలు ఉండగా యేసునే ఎందుకు మీరు నమ్ముకున్నారు అంటే మీరేం సమాధానం చెప్తారు? విన్నారు కదా, ఆయన నేను నమ్ముకున్న నా దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు, ఆయనలో లోపము లేదు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నా దేవునిలో ఉన్న పరిశుద్ధత ఇంకెవరిలోనైనా మీరు చూపించగలిగితే అలాగే మీ మాట వింటాం. యేసు ప్రభు ఎవరిని దూషించలేదు. యేసు ప్రభు ఎవరిని అవమానపరచలేదు. యేసు ప్రభు వారు ఎవరిని శిక్షించలేదు. యేసు ప్రభు వారు అన్యాయంగా సిలువ వేయబడుతున్నా క్షమించాడు. యేసు ప్రభు వారి లోకములోనికి దాసుడుగా వచ్చాడు. యేసు ప్రభులో ఉన్న ఆ మంచి లక్షణాలను ఎందుకు చూడరు మీరు? ఆయన త్యాగం చేశాడు. ఆయన బదులు పలుకలేదు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయనలో ఉన్న లోతైన విషయాలు మీరెందుకు? ఆయన మనల్ని క్షమించాడు. ఆయన చివరి రక్త పొట్టు వరకు మన కొరకు కార్చాడు. మీరు తేరి చూసారా? ఎప్పుడైనా అవి గుర్తొస్తాయా మీకు? మీరు మోకరిస్తే నా కోసం బలి అయిపోయిన దేవుడా, నా కోసం రక్తం కార్చిన దేవుడా, నన్ను క్షమించిన దేవుడా, నా కోసం నీ జీవితాన్ని సాక్రిఫై చేసావయ్యా, త్యాగం చేసావయ్యా, నా కొరకు బలి అయ్యావయ్యా, నా కొరకు మరణించావయ్యా, నా కొరకు సమాధి చేయబడ్డావయ్యా, పునరుద్ధానుడు అయ్యావయ్యా, మరలా తిరిగి రాబోతున్నావయ్యా, నా కోసం అక్కడ గొప్ప పట్టణాన్ని కడుతున్నావయ్యా, ఆ పట్టణపు మహిమలో నిత్యము నేను ఉండటానికి, నన్ను తీసుకొని వెళ్ళటానికి రాబోతున్న నా యేసు. ఆయన ఆ విధంగా ఎప్పుడైనా చూసావా? ఎప్పుడైనా చూసావా ఆ విధంగా? చూడండి, ఆయన్ని తేరి చూడండి. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేల్చు. రాయెవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆ తెల్లని రాయి. యేసు ప్రభు వారు ఎవరంటే తెల్లని రాయి, తెలుపు పరిశుద్ధతకు గుర్తు. యేసు ప్రభు వారు ఎవరంటే పరిశుద్ధుడు. ఎవరేసయ్య? పరిశుద్ధుడు. ఇదివరకు పూర్వం ఎవరి మీదైనా నేరం మోపబడితే విచారణలో ఆ నేరము తేలితే వాడికి శిక్ష వేస్తారు. ఆ విచారణలో అతడు నిర్దోషి అని అతనికి విడుదల దొరికితే అతనికి తెల్లని రాయి చేతిలో పెడతారు. నువ్వు నిర్దోషివి అంటాను. అలాగే నువ్వు పాపాన్ని జయించగలిగితే, నువ్వు పరిశుద్ధతలో జీవిస్తే ఇప్పుడు తెల్లని రాయి అయిన యేసుక్రీస్తు వారు నీకు దొరుకుతాడు. ఆయన తను తాను నీకు అప్పగించుకుంటాడు.
రాయి. ఆలోచించండి, ఆ తెల్లని రాయి యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారు నీకు దొరుకుతాడు. ఆ పరిశుద్ధుడు నీకు దొరుకుతాడు ఎప్పుడు? నువ్వు పాపాన్ని జయించగలిగితే. జయించువానికి మరుగయున్న మన్నాను, తర్వాత జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, తెల్లని రాతినిత్తును అన్నాడు. ఆ తెల్లని రాయే ప్రభు అయిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు. దొరికాడా నీకు ఆయన? ఆయన పొందుకున్నావా? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, తర్వాత ఏముంది చూడండి. తర్వాత ఏముంది? తెల్లని రాయి నెత్తును, ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరు. బా, ఎంత గొప్ప ధన్యత! ఆ రాతి మీద చెక్కబడతాం. అహరోను యాజకుడు, అహరోను పైన 12 గోత్రకర్తల పేర్లు రాయబడి ఉంటాయి. ఆయన యాజకుడు అహరోను, ఆయన మీద పేర్లు చెక్కబడి ఉన్నాయి 12 గోత్రకర్తల. అంతేకాదు, పరలోక పట్టణంలో గుమ్మాల మీద కూడా వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యంలో గుమ్మాల మీద కూడా వాళ్ళ పేర్లు ఉన్నాయి. ప్రధాన యాజకుడు అహరోను మీద, ఆయన భుజాల మీద. మీరు నిర్గమకాండం 28:10 చదవద్దులేండి, టైం అయిపోయింది. అలాగే రేపు నీ పేరు మనకు చాలిన యాజకుడు, ప్రధాన యాజకుడు, అసలు ప్రధాన యాజకుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీవు గాని పాపాన్ని జయిస్తే, పరిశుద్ధతలో జీవిస్తే, వాక్యాన్ని భుజిస్తూ ప్రభువు కోసం నిరీక్షణ కలిగి నీవు జీవిస్తే, నీ పేరు యేసు ప్రభువు మీద రాయబడి ఉంటుంది. దాని మీద నీ పేరు చెక్కబడును అని రాశాడు కదా ఇక్కడ ప్రకటన గ్రంథంలో. ఆ తెల్లని రాతి మీద నీ పేరు చెక్కబడును అని రాయబడింది కదా. ఆ తెల్లని రాయి యేసుక్రీస్తు కదా. ఇప్పుడు నీ పేరు ఎక్కడ ఉంటుంది? యేసుక్రీస్తు మీద ఉంటుంది. నీ పేరు ఆయన మీద రాయబడుద్ది. క్రొత్త పేరు. పేర్లు మారుస్తాడు దేవుడు. హెబ్రేలు వద్ద యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చాడు. సీమోను అనే పేరు పేతురుగా మార్చాడు. తర్వాత అబ్రహాము అయ్యాడు. శారాయి అయ్యింది. ఇప్పుడు నీ పేరు నిజంగా మనం క్రైస్తవులుగా, నిజమైన క్రైస్తవులుగా మన పేరు మార్చబడింది. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? మేము ఎవరన్నా చెప్తారు మీరు క్రైస్తవులు అంటే అసలు నాకు కొంతమంది ఆ పేరు పెట్టుకోవటానికి కూడా, ఆ విధంగా పిలిపించుకోవటానికి కూడా అసహ్యంగా ఉంటుంది. క్రైస్తవుడు అంటే క్రీస్తును వెంబడించువాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్నవాడు. క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తు లక్షణాలు కలిగిన వాడు. క్రైస్తవుడు అంటే యేసు చెప్పినది చేసేవాడు క్రైస్తవుడు. ఎందో రకరకాల పేర్లు. ఎవడు పట్టినా, వాడు తాగుబోతాడైనా, దొంగ అయినా, వ్యభిచారైనా, మీరు ఎవరంటే మేము క్రైస్తవులు. ఆ మాట చెప్పుకోమాకండి. ఇలాంటి పాపపు స్థితిలో వెధవలుగా ఉండేవాళ్ళు, త్రాగుబోతులు, దొంగలు, మోసగాళ్ళు ఆ పేరు పెట్టుకుంటారు ఎందుకు? క్రైస్తవుడు అంటే బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తును ధరించుకునేవారు, వాళ్ళే క్రైస్తవులు. మిగిలిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, లోకస్తులు.
ఆ పేరు పెట్టుకోవటానికి అర్హత లేదు వాళ్ళకి. చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ అంతా అనుభవించి రక్షణ పొందిన వారికే తెలుస్తుంది. ఇది నువ్వు రక్షణ పొందితే నీకు అర్థమవుద్ది. కనుక ప్రభునందు ప్రియులారా, మనము క్రీస్తును వెంబడిస్తూ ఉన్నాం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారు, ఈ లోకానికి మనకి ఎలాంటి సంబంధము లేదు. మనం పరలోకవాసులం. పరలోకము మనది, పరలోకం. అలాంటి పరలోక మహిమలోనికి మనం వెళ్ళాలి. అలాగూ మనం సాగుతాం. మన జీవితాలు మన్నాను వాక్యాన్ని భుజిద్దాం. ప్రతిరోజు వాక్యాన్ని తినండి. శక్తివంతమైన వాక్యాన్ని అనుసరించండి, అనుభవించండి. తెల్లని రాయి అంటే యేసు ప్రభువాన్ని మీరు పొందుకోండి. ఆయన మీద మీ పేరు ఆ జీవ గ్రంథములో ఎవరి పేరు లేదో వారు అగ్ని గుండానికి వెళ్తారు. ఆ జీవ గ్రంథంలో యేసు ప్రభువు మీద ఎవరి పేరు ఉన్నదో వారు అగ్ని గుండానికి వెళ్తారు. కనుక విన్న మాటలు, ఈ పెర్గము సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఎంతో అద్భుతంగా ఉన్నాయో చూడండి. ప్రార్థన చేసుకున్నాం. తర్వాత మరొక సంఘాన్ని గురించి ధ్యానం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా